చొప్పున లంకలో సింహాసనం మీద కుబేరుడు కూర్చొని తన సేవకులతోటి మద్యం, పండ్లు, గొప్ప గొప్ప ఆహారం తింటూ ఉన్నాడు. ఇక్కడ బయట రావణాసుడు పంపించిన ప్రస్తుత అనే ఒక బంటు సందేశం తీసుకువచ్చాడు. తను లోనుకు వచ్చి కుబేరుడు ముందు నిలబడ్డాడు. రాజా కుబేర, నా గురువు రాక్షసులకు రాజైన రావణాసుడు ఈ లంకా నగరాన్ని వదిలేసి నిన్ను పారిపోమ్మని చెప్పాడు. ఇది తరతరాలుగా మాకు సంబంధించిండేది. దానికి కుబేరుడు, ఈ లంకా నగరం మాది. నీ రాజైన రావణాసుడికి దీన్ని తీసుకోవాలని ఆలోచన కలగవచ్చు, కానీ ఇది మాకు దేవతలిచ్చిన హక్కు. ఇక్కడ నుంచి మేము వెళ్లేదే లేదు. అప్పుడు ప్రహస్తుడు, కుబేరా, ఇదేం విన్నపం కాదు. నా రాజైన రావణాసుడు ఇప్పుడు ఓటమి లేనివాడు. బ్రహ్మ ఇచ్చిన వరాలతోటి ఏ యక్షులు, దేవతలు, కింపురుషులు ఎవ్వరూ నా రావణుడి ముందు నిలబడలేరు. నీ తండ్రి, మన తండ్రి ఋషి విశ్రవుడు నిన్ను ఇక్కడి నుంచి వెళ్ళమని చెప్పాడు. ఇది నా మాట కాదు, నీ తండ్రి మాటగా చెప్పమన్నాడు. ఏంటి, మా నాన్నగారు చెప్పారా? అయితే ఆయన మాట నాకు వేదంతో సమానం. నువ్వు వెళ్ళి నీ రాజైన రావణుడికి చెప్పు, ఇంకా ఈ లంకా నగరం తనకే సొంతమని. కుబేరుడు తన ప్రజల్ని పుష్పక విమానాన్ని తీసుకొని లంకా నగరాన్ని వదిలేసి వెళ్తాడు. రావణుడికి